ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నంద్యాల పట్టణం 24వ వార్డు పరిధిలోని పక్కీర్పేటలో నివాసం ఉంటున్న దాదాపు 100 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకొని వారికి చెందిన నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి తదితర సామాగ్రి నీట కొట్టుకొని పోయాయని, వారిని ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని, తక్షణ సాయం అందించి ఆహార పదార్థాలను పునరావాసాన్ని కల్పించాలని స్థానిక వార్డు కౌన్సిలర్ షేక్ షహరాజ్, వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా కోరారు. ప్రస్తుతం పక్కీర్పేట వాసులకు తమ వంతుగా ఆహారాన్ని అందిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజల తరపున కోరుతున్నామన్నారు. ఈ రోజు వాళ్లకు 2-3 రోజుల నుంచి వాళ్లకు ఫుడ్ పరంగానే తర్వాత ఏదైనా కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత వాళ్లకు అంటే వాటర్ కూడా ఇబ్బంది ఉన్నది. తర్వాత అవన్నీ దానిలను దృష్టిలో పెట్టుకొని ఒక స్కూల్లో మాత్రం ఒక 50 మందికి ఏర్పాటు టిఫిన్ కానీ తర్వాత ఏదైనా ఏర్పాటు చేసినామంటున్నారు. చాలా మంది ఇక్కడ నుంచి మేము పోమని చెప్పి వాళ్ళకు మా వస్తువులు పోతాయని భయంతో బెంగాలో వాళ్ళు పోవడం లేదు. కానీ వాళ్ళకు కూడా భోజన సదుపాయం కానీ ఏదైనా కల్పిస్తే బాగుంటుంది. అయినా మా తరపున వాళ్లకు చేతశక్తి అయిన కాడికి మేము సహాయం అందిస్తున్నాము. వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఏర్పాటు అయితే భోజనము వాటర్ తర్వాత అన్ని కూడా అందించి వాళ్ళ యొక్క మేము మంచి చేయాలనే ఉద్దేశంగా మేము ప్రజల పక్షాన ఉంటాము. ప్రజలకు మా యొక్క బాధ్యత, వాళ్ళు మాకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడు మేము అండగా ఉంటామని నేను మనస్ఫూర్తిగా ఈరోజు ఈ మీడియా ముఖంగా, అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా మాకు ఏ నీటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా కౌన్సిలర్గా అదేవిధంగా వార్డు ఇన్ఛార్జిగా మేము స్పందిస్తూ ముందుకు నడుపుతా ఉన్నాం. ఇక్కడ దగ్గర ఒక 300 ఇండ్లు 300 ఓట్లు ఉన్నాయి వాళ్ళవి. కానీ వాళ్ళందరూ కూడా దగ్గర 150 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. ఇది గత వాళ్ళు ఎప్పుడైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో ఆ టైం నుంచి ఇదే జరుగుతూ ఉన్నది. దానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కరకట్టని ఏర్పాటు చేస్తేనే ఆ ప్రాబ్లం అనేది సాలిడ్ అవుతుంది. లేకుంటే ఇది ఎప్పుడు పునరావృతం అవుతుంది. మాకు ఇక్కడ వరదలు వచ్చి 3 రోజుల నుంచి నీళ్లు వర్షం పట్టింది. ఇక్కడ ఒకటేమైనా నీళ్ళలో కారుతున్నాయి, బొచ్చిన నుంచి నీళ్ళు వస్తున్నాయి. మాకు ఇన్నికి వసతి లేదు. మాకు ఎవరికి చెప్పాలి, ఎవరికి అడగాలని మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇళ్ళలో బాలింతలు ఉన్నారు. మా ఇళ్ళల్లో మొత్తం నీళ్ళతో తడిచిపోయినాయి. బయటకు వచ్చి మేము ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకా అవతలి పోకుండా మొత్తం కమ్మేసినారు మాకు నీళ్ళు. మాకు దయచేసి మీకు సాయం చేస్తారని మేము మనస్ఫూర్తి అనుకుంటాం సార్. మాకేమైనా తిండి ఏమన్నా పంపండి సార్. మాకేమైనా భోజనాలు ఏదో పంపినారు, ఒక 50 మంది పంపినారు. మేము రహమతుల్లా నాకు ఫోన్ చేసి చూసినాము సార్, మాకు అన్నం లేదు, ఏం లేదు. ఇక్కడ మేము ఇట్లా ఉన్నాం 3 రోజుల నుంచి. మా పరిస్థితి బాగాలేదని చెప్పి అన్న చెప్పినాము. ఆయన వచ్చినాడు, ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఆయననే మాకు భోజనాలు తెప్పిస్తున్నారు. వచ్చినారు, రహమతుల్లా అన్న వచ్చినాడు, మాకు ఆయన సొంత ఖర్చు పెట్టుకుని ఆయన భోజనం తెప్పిస్తున్నారు. వాలంటీర్లకు ఫోన్ చేసినారు, అక్కడికి వస్తేనే భోజనం ఇస్తాము, లేకుంటే లేదంటున్నారు. ఇక్కడ మా సామాన్లు కొట్టుకోకపోతే మా బాగా కొద్ది మేము ఇక్కడ ఆగి ఉన్నాము సార్. సామాన్లు, చీరలు అన్ని కొట్టుకోమైనాయి. సామాన్లు, బియ్యము అన్ని కొట్టుకోమైనాయి సార్. మాకు యాదో ఒకటి సాయం చేయండి సార్. మాకు పిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు సార్. బాలింతలు ఉన్నారు, అందరు ఉన్నారు సార్. ఏం లేవు, బోకులు అయితే అన్ని కొట్టుకోమైనాయి. సామాన్లు బియ్యంగా కొట్టుకోమైనాయి, అన్ని కొట్టుకోమైనాయి సార్. మాకు సాయం చేయండి సార్. సామాన్లకి చదువుకునే వరకు వాళ్ళు సగం కొట్టుకోపోయినాయి సార్. మాకు ఏం లేవు. మాకు రాత్రి 2 గంటల నుంచి నిద్రలే, ఏం లే. మేము బాలింత ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అంతా కొట్టుకోపోయినాయి. ఏమన్నా ప్రభుత్వం మాకు సాయం చేయాలా? అన్న వస్తూనే ఉన్నాడు రహమతుల్లా అన్న. 2-3 మాటలు వచ్చినాడు, ఫోన్లు చేస్తాడు. పాపము అమ్మ నీళ్ళు వస్తాయి చూడు అమ్మ ఇళ్ళకి అని చెప్తాడు. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఒక ఆయన వచ్చిపోయినాడు, ఆయన రామన్న, అంతే. ఇంకా ఎవరు రాలేదు సార్. మాకు చూడండి సార్, ఏమన్నా సహాయం చేయాలి. పీడోళ్ళు మేము ఎక్కడంతా ఉండేది, మేము తెచ్చుకుంటున్నాలా లేకుంటే